గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులకు మరియు ఇక్కడికి వచ్చేసిన పెద్దలకు, ఉపాధ్యాయులకు, నాతోటి చదువుతున్న విద్యార్థులకు నా యొక్క నమస్కారాలు. నా పేరు కే అక్షిత్, నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనమందరం 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ఇక్కడ హాజరయ్యాము. మొదటగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమిటంటే, మనకు స్వాతంత్రం వచ్చినప్పటికీ అంటే 15 ఆగస్టు 1947 నాటికి మనకు సొంత రాజ్యాంగం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ముసాయిదా కమిటీ అధ్యక్షతన వహించి మనకు రాజ్యాంగం లిఖించాడు. దానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. మన భారతదేశ రాజ్యాంగం ప్రపంచంలోనే పెద్ద రాజ్యాంగంగా పేరు పొందింది. 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకారణంగా మనం ప్రతి సంవత్సరం గణతంత్ర దినోత్సవం జనవరి 26వ తేదీన ఘనంగా జరుపుకుంటున్నాము. మనకు రాజ్యాంగం ఉంది, కానీ మన దేశంలో ఇప్పటికీ కూడా కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. అంటే మహిళా భద్రత లేకపోవడం, అవినీతి, రైతుల ఆత్మహత్యలు, ఇలాంటివి ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. ఇవి ఎందుకు ఎదురవుతున్నాయి? మనం లేమా వీటిని పరిష్కరించడానికి? మన రాజ్యాంగం లేదా? కానీ ఇంకా ఈ సమస్యలు ఇంకా తలెత్తుతూనే ఉన్నాయి. మనం వీటిని అరికట్టాలి, వీటిని రక్షించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరియు మన గణతంత్ర దినోత్సవానికి ఎంతో సహాయం చేసిన ఏజీఆర్ గారికి, వంశన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నెక్స్ట్ 10th క్లాస్ స్టూడెంట్ ఆర్ భగత్. Good morning to all. Today we are gathered here to celebrate Republic Day. We got in Republic on 26 January 1950. This day our constitution is act into a force in this day in 1950. This day we are celebrate joy and happiness. This day is our national festival of our India. Our constitution was written by a Dr. B.R. Ambedkar. That's why this day celebrate a Republic Day. Nana ni nana, nana ni nana, nana 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 nana. Desham manade, tejam manade. దేశం మనదే, తేజం మనదే, ఎగురుతున్న జెండా మనదే. నీతి మనదే, జాతి మనదే, ప్రజల అండదండ మనదే. అందాల బంధం ఉంది నేలలో, ఆత్మీయ రాగం ఉంది గాలిలో. ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా భరతమాతకొకటే లేరా. ఎన్ని భేదాలున్నా, మాకెన్ని కష్టాలు తేడాలున్నా, దేశమంటే ఏకమవుతాం అంతా ఈవేళ. వందే మాతరం అందమందరం, వందే మాతరం అందమందరం. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం ఇవాళ గణతంత్ర దినోత్సవము జరుపుకుంటున్నాము. గణతంత్ర దినోత్సవము జరుపుకోవడానికి కారణం ఇవాళ మనకి రాజ్యాంగం అమలు వచ్చిన దినోత్సవము. మనకు రాజ్యాంగం రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఈరోజు మనకి రాజ్యాంగం అమలుకు వచ్చింది. భారతి వందనము, నీళ్ళే మానందనము. తల్లి భారతి వందనము, నీళ్ళే మానందనము. మేమంతా నీ పిల్లలము, మేమంతా నీ పిల్లలము, నీ చల్లని ఒడిలో మల్లెలము. తల్లి భారతి వందనము, నీళ్ళే మానందనము. తల్లి భారతి వందనము, నీళ్ళే మానందనము. చదువులు బాగా చదివేదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ. చదువులు బాగా చదివేదమమ్మ, జాతి గౌరవం పెంచెదమమ్మ. తల్లిదండ్రులను గురువులను ఎల్లవేళలా కొలిచెదమమ్మ. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము. తల్లి భారతి వందనము, నీ ఇల్లే మానందనము.
Good morning everyone, respected headmaster, teachers, parents and all my dear friends. Today is Republic Day. At first I wish you all a Republic Day. Republic Day is a national festival of India. On this day 1950 our constitution became into force. The constitution is the supreme law of India. Our constitution written by Dr. Bhimrao Ambedkar and other great leaders. Constitution teaches us to live and peace. We all should respect our constitution. Thank you. Jai Hind, Jai Bharat. Good morning everyone. My name is Anwar Pasha. Today is 26 January. Good morning everyone. My name is Anwar Pasha. Today is 26 January. We are celebrating Republic Day. I wish you all a very happy Republic Day. Republic Day is our national festival. On 26 January 1950, our constitution came into force. We should respect our constitution. I love my country very much. I am proud to be an Indian. Jai Hind, Jai Bharat. అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సభ అధ్యక్షురాలు జెడ్పీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు మరియు ఎంపీపీఎస్ ప్రధాన ఉపాధ్యాయులు వారి తోటి ఉపాధ్యాయులకు నా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వేదికను అలంకరించినటువంటి ఏజీఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఎల్మిరెడ్డి జంగారెడ్డి గారికి, ఎంపీపీఎస్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ విద్యార్థినులకు మరియు ఎన్వైఎస్ఎస్ ప్రెసిడెంట్ అజయ్ గారికి, వారి గ్రామ ప్రజలందరికీ ఇప్పుడు ఈ గణతంత్ర దినోత్సవం మనం ఎందుకు జరుపుకుంటాం అనేది చాలామందికి తెలుస్తుంది. అంటే ఎట్లా అంటే స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి మధ్యలో తేడా చాలామందికి తెలియదు. గణతంత్ర దినోత్సవం అనేది మన రాజ్యాంగాన్ని అమలుపరిచిన రోజుగా జరుపుకుంటాం. అంటే మనకు స్వాతంత్రం వచ్చింది, కానీ దాన్ని మళ్ళీ మనం దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనకు అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా 3 ఏళ్ళ వరకు మనకంటూ ఒక రాజ్యాంగం లేదు. సో దానికి ఒక డ్రాఫ్టింగ్ కమిటీ వేసి దాంట్లో అంబేద్కర్ గారిని చైర్మన్గా ఉంచి అన్ని దేశాల్లో నుంచి ఇక్కడ ఏ రాజ్యాంగంలో ఏ అంశం బాగుంది, మనకి ఏది మన దేశంకి ఏది సెట్ అవుతుంది. మన దేశం అంటే ఇప్పుడు భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇప్పుడు ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు ఎన్ని ఉన్నాయి? అన్ని ఇంగ్లీష్ మాట్లాడే దేశాలు చాలా ఉంటాయి, కానీ వాళ్ళందరూ ఒక కంట్రీ కాదు. కానీ మన దగ్గర ఎన్ని భాషలు మాట్లాడినా ఒకటే కంట్రీగా ఉన్నాం, ఎన్ని మతాలు ఉన్నా ఒకటే దేశం మనది. సో అట్లా భిన్నత్వంలో ఏకత్వం. సో దానికి సంబంధించి ఇవన్నిటికీ రూల్స్ ఫ్రేమ్ చేయడానికే దాన్ని రాజ్యాంగం రాశారు. అందుకే ఈ రాజ్యాంగాన్ని అమలు పరుచుకున్న రోజునే గణతంత్ర దినోత్సవంగా సెలబ్రేట్ చేసుకుంటాం. వనగంటి రామకృష్ణ గారు ఒక 3000 వాళ్ళకి స్నాక్స్ కోసం స్పాన్సర్ చేశారు. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చదువు నేర్పిన నేల నిన్ను పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిన్నుగన్న ఊరిలోన. కమ్మనైన పిలుపు అక్షరాల పలుపు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారై మిగులున్న సాక్ష్యము మరవదు ఈ నెలనా. ఈ బుడి అడుగులోనే నిన్ను తనలోన చేర్చుకుంది, నీ అక్షరాల యాదిలో పడి గంట నాదమై మోగుతుంది. దాటెళ్ళిన తొలి అడుగు తనలోన 10 మందో బతుకంత సాగించిన బడిలోన తన రాత రాసుకుందో. ఈ జన్మాన్ని జన తల్లిలా తననైతే కనులార తలువమందు. మిగిలిన సాక్ష్యము మరొకటి ఈ నెలనా. నాదమై మోగుతుంది. తరగతిలో ఉన్నప్పుడు జీవిత స్థితిగతులు లేకుంటుంది.
దేశభక్తిని సాగుతుంది పద్యాల పదములు ఆటల్లో గంతు విరబూసిన కలయిక పద్యాల పదములు ఆటల్లో గంతు విరబూసిన కలయిక గురువులందరినీ గుర్తు తెచ్చుకునే సర్వులమ్మ వేదిక నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలువన్న ఊరిలోనా మనైన పిలుపు అక్షరాల పలుపు గొంతున దాగిపోయా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరువకు ఈ నేలనా సంబంధము జరిగెను ఈ సృష్టిలో దాగి ఉన్న జ్ఞానము పాఠశాల దొరికెను నేల కొరిగిన వీరుల యోధుల అమరత్వం అందించెను గతవంత కథకల్లి మహనీయుల చరిత వినిపించెను కరము పట్టుకొని కదిలించిన రాపలు ప్రగీతగా మారెనా కరము పట్టుకొని కదిలించిన రాపలు ప్రగీతగా మారెనా తరతరాలను తన ఎద కద్దుకుంటూ మరి దేశానికి అందించెనా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలువన్న ఊరిలోనా మనైన పిలుపు అక్షరాల పలుపు గొంతున దాగి ఉన్నా భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరొక ఈ నేలనా నువ్వు దేశాలు దాటెళ్ళినా తొలి అడుగుతాడోన పడిల మందు బతుకంత సాగించిన బడిలోన తలరాత రాసుకుందో జన్మనిచ్చిన తల్లిగా తానైతే కనులారగల ముందు స్నేహాల వెల్లువై చెరగని గుర్తులై పోని సంబంధము స్నేహాల వెల్లువై చెరగని గుర్తులై పోని సంబంధము ఎంత వర్ణించిన వెలికి వీరాలేని బడుకున్నా కథల ముందున్నది సభము నేర్చలేరు నిన్ను పరుగు పరుగునా కాపాడమన్నది సర్కారు బడి నేడు నిలువన్న ఊరిలోనా మనైన పిలుపు అక్షరాల పలుపు గొంతున దాగి ఉన్నా నీ భవిష్యత్తు దారి మిగిలిన సాక్ష్యము మరొక ఈ నేలనా Respected HM teachers, elders and all my dear friends. My name is Gautami. I am studying 10th class. Today we are celebrate Republic Day. Republic Day is our national festival. On this day, Constitution came into force in 1950. So we are celebrated Republic Day. ఇప్పుడు 10th class చదువుతున్నా. 10th class లో మేమందరం కలిసి 10.10 GB తెచ్చుకొని ఊరు పరువు మరియు మా తల్లిదండ్రుల గౌరవాలు నిలబెడతామని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. అందరికీ ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చినటువంటి యువత సభ్యులకు మరియు గ్రామ ప్రజలకు ముందుగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇక్కడ హై స్కూల్ హెచ్ఎం గారికి అండ్ ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మన స్కూల్లో ఒక 50 మంది ఉంటారు మేడం, 40 మంది ఉంటారు. నేను ప్రైవేట్ స్కూళ్ళకు మామూలుగా యాన్యువల్ సెండ్ చేస్తుంటారు. ఆ స్కూల్లో 1000 మంది ఉంటారు, 800, 700 అలా నన్ను ఇన్వైట్ చేస్తూ పోతుంటాను. ఆ 600-700 మందిలో ఇలా మన పిల్లలు చేసిన డ్యాన్స్ ఎవరు చేయలేరు. ఎలా చేస్తారంటే వాళ్ళు ఈ ముందుగా కొద్దిగా మనం చేసి ఒకటి చేపించి 600 మందిలో 40 మంది కూడా దొరకరు, 10-15 మంది దొరకొని చేసుకుంటారు. స్టూడెంట్కు ఏం తెలియదు, ముందు టీచింగ్ చేస్తున్న కూడా ఏం తెలియదు. అందులో హెచ్ఎం గారు ఉంటారు, ప్రిన్సిపల్ గారు, ఇంకొక 4 ఉంటారు. 25 మంది టీచర్లో ఒక 4 క్లెవర్గా ఉంటారు. మిగతా అంతా కూడా ఇక్కడ క్వాలిఫైడ్ కాని వాళ్ళే
పోయి ఆ స్కూల్లో చెప్తారు. ఇక్కడ వచ్చినంత క్వాలిఫైడ్ టీచర్స్. కాబట్టి మనం ఈ టీచర్లు వదిలిపెట్టి క్వాలిఫైడ్ కాని టీచర్ల దగ్గరికి పోయి చదువు నేర్చుకోవడానికి మన పిల్లలు పంపిస్తున్నాం. సో ఏంటంటే ఒకటి ప్రెస్టేజ్ బాగా గవర్నమెంట్ స్కూల్లో అయితే ప్రెస్టేజ్ తక్కువ, ప్రైవేట్ స్కూల్లో చదవాలని ఒక ఆలోచన ఉంటుంది. ఈ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఇప్పుడు చూసాం మనం, వాళ్ళ టాలెంట్ అని ఒక్కొక్కరు ఆ డాన్స్ చేసే విధానం, మోటివేట్ వాళ్ళు స్పీచ్ ఇచ్చే విధానం చాలా అద్భుతంగా ఉంది. చాలా అద్భుతంగా, ఎంత అద్భుతంగా 1000 మంది ఉన్న పిల్లల్లో కూడా స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో ఈ 10 మంది దొరకరు. మనకు దొరకడం చాలా అదృష్టం. ఇక్కడ వీళ్ళని ఇలా తయారు చేసిన ఉపాధ్యాయులకు నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ స్కూళ్ళలో వాళ్ళు కల్చర్ ఇంత మేడం చెప్పినట్టుగా ఎంత చదివినా మన పిల్లలకు కల్చర్ నేర్పుతుండాలి. వాళ్ళు ఎలా ఉండాలి, జీవితంలో ఎలా బ్రతకాలి, రెస్పెక్టెడ్ అంటే మర్యాద ఎవరికి ఎలా ఇవ్వాలి, గురువు అంటే ఏంటి, తల్లి అంటే ఏంటి, తండ్రి అంటే ఏంటి, పెద్దవాళ్ళు అంటే ఏంటి, ఈ గౌరవం ఇవ్వాలి. ప్రైవేట్ స్కూల్ అదేం లేదు. ర్యాంకులు ఎంత వస్తుంది, అందులో 1000 మందిలో 4 తీసుకొని ర్యాంక్ వచ్చి బోర్డు వేసుకుంటారు వాళ్ళు. సో మన దాంట్లో గవర్నమెంట్ స్కూల్లో చూడండి చాలా ర్యాంకులు చాలా సాధించిన వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు మన దాంట్లో. కాబట్టి ఏది జరిగినా కూడా మన గవర్నమెంట్ స్కూల్లో క్వాలిఫైడ్ టీచర్లు ఉంటారు. మన స్కూల్ని రక్షించుకొని మన స్కూల్లో మన ఊళ్ళందరినీ కూడా ఇక్కడ చదివించే విధంగా చూసుకోవాలి. రెండోది ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తారు, ఇప్పుడు మన పిల్లలు ఇంత మంచి డ్యాన్స్ చేసారు, అలాంటి డ్యాన్స్ ప్రైవేట్ స్కూల్లో చేయలేరు. ఎందుకంటే అదేదో పాట పెడతారు, డీజే టిల్లు పేర పెడితే ఈ పిల్లలు డ్యాన్స్ చేస్తారు. సో ఇలాంటి డ్యాన్స్ చేసిన వాళ్ళు చప్పట్లు పెడతారు, అలాంటి డ్యాన్స్ చేసిన వాళ్ళు చప్పట్లు పెడతారు. అంటే ఆ స్కూళ్ళలో కల్చర్ వేరే లెవెల్గా నేర్పిస్తుంటారు. ఇక్కడ చూడండి, ఈ పాటలు పాడుకుంటూ వాళ్ళకి ఆ పాటలో ఉండే భావాలు తెలిసేలా, ఎదుటి స్టూడెంట్ తెలిసేలా వాళ్ళు తెలుసుకొని డ్యాన్స్ చేస్తుంటే చాలా గొప్ప స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ అవకాశం, థ్యాంక్ యూ. ఉన్నటువంటి ప్రతిభను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం, అంతే కొంచెం ఓపికగా చూడాల్సిందిగా కోరుతున్నాం. आप सभी को मेरे नमस्कार। मेरा नाम सुशांत है, मैं 7वीं कक्षा पढ़ रहा हूँ। आज 26 जनवरी है। सबसे पहले मैं आप सभी को गणतंत्र दिवस की हार्दिक शुभकामनाएं देता हूँ। आज हम 76वां गणतंत्र दिवस मना रहे हैं। गणतंत्र दिवस हमारे देश का एक राष्ट्रीय त्योहार है। 26 जनवरी 1950 को भारत का संविधान लागू हुआ था। भारत का संविधान भारत का सर्वोच्च कारण है। मुझे भारतीय होने पर गर्व है और मैं संविधान का सम्मान करना चाहिए। धन्यवाद। जय हिंद, जय भारत। దాన్ని ప్రిపేర్ చేయించిన సారు ఎండి ఇస్మాయిల్ సార్ అని చెప్పాను. మాకు కొత్తగా డిఎస్సీలో కొత్త వచ్చారు మా స్కూల్కి. యంగ్ అండ్ డైనమిక్ అనమాట సారు, ఎందుకంటే చిన్న వయసు వారు మా స్కూల్లోనే. కాబట్టి ఇప్పుడిప్పుడే ఆయన అన్ని నేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మంచిగా వాళ్ళ పిల్లలకు కూడా మంచి టీఎల్ఎం తోటి వాటితోటి వచ్చిన కొద్ది రోజుల్లోనే 6th క్లాస్ పిల్లలకు కూడా చక్కగా మొత్తం లెటర్స్ అన్ని నేర్పించడం, అన్ని పదాలు అన్ని చేశారు. ఇలాగే ఇంకా ముందు ముందు కూడా ఇలాగే అన్ని పిల్లలకు మంచి విద్యను అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. జాతీయ పండుగ నేషనల్ ఫెస్టివల్, దేశం అంతా జరుపుకునే పండుగలన్నీ జాతీయ పండుగలు, జాతిని మేల్కొలిపే పండుగలు. ఇది జాతిని మేల్కొలిపే పండుగ. ఇది కులం, మతం, ప్రాంతం ఇలా ఏది లేకుండా మరి అందరూ జరుపుకునే పండుగలే ఈ జాతీయ పండుగలు. ఈ జాతీయ పండుగల రోజున మరి ఇప్పటికీ మనకు దాతలుగా ఉన్నారు కొంతమంది. మరి వాళ్ళందరూ కూడా తన డ్యూటీ తను చేసుకుంటూనే, ఇప్పుడు ఉన్న దాతలు కూడా పక్కవానికి ₹1 ఇవ్వడం చాలా మంది ఎదుటి వాళ్ళ నుంచి ఏమొస్తుందా, ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమొస్తుందా, నాకేమొస్తుందా, నీకేమొస్తుందా, నిజానికి సమాజానికి
కావాల్సింది మరి తన పని చేసుకుంటూ తను డెవలప్ అయ్యి ఇతరులకు ఎంతో కొంత సాయం చేసేవాళ్ళు ఈ సమాజానికి కావాలి. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి, అలాంటి వాళ్ళని మనం గౌరవించాలి. ఎందుకంటే అలాంటి వ్యక్తులు దొరకడం మనకు కష్టం. కానీ ఒక్కసారి అలాంటి దాత ముందుకు వచ్చినప్పుడు మరి ఆ దాతలు ఇచ్చిన దాన్ని దుర్వినియోగం చేసినట్టయితే ఆ దాతలకు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి మరి దాతలను సహకరించేటప్పుడు వాళ్ళని దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా మరి ఆ కోణంలో వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్ చేయాలనేది కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు కోతుల సమస్య విపరీతంగా ఉంది. నన్ను మొత్తం రోజు ఆ చెట్లను కొట్టేయండి అని మీరు కూడా చూడొచ్చు. పూర్తిగా విపరీతమైన అసలు మాకు భయాందోళనతో మేము పాఠాలు చెప్పే పరిస్థితి లేదు, చదువు చెప్పే పరిస్థితి లేదు, కనీసం పిల్లలు టాయిలెట్కి పోయే పరిస్థితి లేదు. అలా అంగన్వాడీ పిల్లలు కానీ మేము కానీ నిరంతరం చాలా ఇబ్బంది పడుతున్నాం. నేను 15 ఏళ్ళుగా ఈ సమస్యపై పోరాడుతున్న ఆహార, పర్యావరణ, ఆర్థిక సంక్షోభాలకు ఈ కోతులు కారణం అయితే అని చెప్పి కూడా నేను ముఖ్యమంత్రి కాంచి ప్రతి ఒక్కరు కూడా వినతి పత్రాలు NGO ఆర్గనైజేషన్ తరఫున కూడా ఇచ్చిన. అది సమాజంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చైతన్యవంతం కావాలి. కనీసం మీకు నాకు పెన్షన్ కావాలని రోజులతో బట్టి అటూరికి ఇటూరికి ఏది కావాలన్నా కానీ ప్రభుత్వం నుంచి ఏదో చిన్నది వచ్చినా కానీ పోటీ పడిపోతాం. కానీ కంటి మీద కొనుక్కు లేకుండా పిల్లలకు, తల్లిదండ్రులకు కనీసం ఆనాడు ఒక కూరగాయలు ఏదైనా జామ చెట్టు ఉంటే ఒక జామకాయ చంపుకొని తిని ఆరోగ్యంగా ఉన్నాం. కానీ ఇప్పుడు ఒక జామకాయ లేదు, ఒక కూరగాయ కానీ, ఒక పండు కానీ, ఒక ఫలం కానీ, తర్వాత ఇంట్లో పెంకలు ఊడగొట్టడము, లేదా రేకులను వడగొట్టడం, నిద్ర లేకుండా చేయడం, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. మరి దానికి అనేక సూచనలు ప్రభుత్వాలు చేయాల్సింది. సమాజంలో ఒక ఊర్లో కోతును పట్టిస్తే కూడా కాదు. కాబట్టి సమాజంలో పర్యావరణానికి ఇప్పుడు మా బల్ల చెట్లని కొట్టేయమంటారు. మరి ఇట్లా చెట్లని కొట్టేసుకుంటూ పోతే చెట్లు పెంచడానికి లక్షలు ఖర్చు పెడుతున్నారు. మరి అదే చెట్లు కొట్టేస్తే మరి ఎట్లా? మరి ఆ విధంగా ఇలాంటి సమస్యలు అయితే ఉన్నాయి. ఇలాంటి సమస్యల మీద కూడా ప్రజలందరూ కూడా చైతన్యవంతులై మరి ఏదున్నా సమాజానికి ఎక్కడొచ్చేటట్టు మరి పిల్లలందరికీ కూడా ఎక్కడొచ్చేటట్టు ఆ కృషి చేయాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ. నా పేరు సుమన్, నేను నవయువత యువజన సంఘం మాజీ అధ్యక్షుడిని. అందరికీ నమస్కారం. వేదికని అలంకరించినటువంటి ప్రధానోపాధ్యాయుని గారికి, ఉపాధ్యాయులకు, గ్రామ పెద్దలకు, నా తోటి సభ్యులకు, అలాగే విద్యార్థులకు ముందుగా 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం జరుపుకోవడానికి ఉద్దేశం ఏమనగా 1950లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అందుకే మనము ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఇంతకుముందుకే చెప్పినట్టు దాదాపుగా 300 మంది 2 సంవత్సరాల 11 నెలలు 18 రోజుల పాటు కష్టపడి అందరి యొక్క సమస్యలు తెలుసుకొని క్రోడీకరించి రాసిందే మన రాజ్యాంగం. ఈ రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా అసలు ఒక వ్యక్తికి ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఒక వ్యక్తికి ఎలాంటి బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతలను, ఆ హక్కులను ఉపయోగించుకొని సమాజంలో అందరి శ్రేయస్సు గురించి ఎలా మెదగాలనేదే ఈ రాజ్యాంగం ఒక ముఖ్య ఉద్దేశం. దీని గురించి ముఖ్యంగా మన యూత్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన కళ్ళ ముందున్న ఒక సమస్య ఏమనగా యాక్చువల్గా మన స్కూల్కి ఉన్నదే గ్రౌండ్ చాలా చిన్నగా ఉంది. మొన్నటి వరకు ఈ ఆవరణలో మొత్తం చెట్లు ఉండే మేడం. యాక్చువల్గా ఈ మన విద్యార్థులే మా దృష్టికి తీసుకొచ్చారు ఈ సమస్యని. అయితే మేము పలుమార్లు అధికారులని ప్రశ్నించగా ఆఖరికి ఈ మాత్రమైనా కొంచెం ఆడుకోనికి సరిపోయింది. ఇంకా కొంచెం చేయాల్సి ఉంది మేడం. ఇవి కూడా తీసేసి ఓన్లీ చేసుకుంటే పిల్లలకు కొంచెం ఆడుకోనికి స్థలం బాగుంటుంది. ఇలాంటి ఎన్నో మనం ఇంకా చేయాల్సి ఉన్నది. మరియు ఇక్కడ వేదికల నుంచి అలంకరించినటువంటి పెద్దల గురించి మాట్లాడాలంటే మన ఏజీఆర్ ఫౌండేషన్ అధినేత అయినా సరే, మా యూత్ తరఫు నుంచి వెళ్ళి ప్రతి ఏటా ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్నా పాల్వంచ వంశాన గారు మా సీనియర్ సభ్యులు ప్రతిదానికి నేనున్నా అంటూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు చేసి కావాల్సిన వారికి ఖచ్చితంగా అండదండగా ఉంటూ మా యూత్ తరఫు నుంచి మేము సహాయ సహకారాలు అందిస్తున్నాము. తన పుట్టిన ఊరికి, చదివిన పాఠశాలకి తన వంతు మేర సహాయం చేయాలని అనుకొని ఎలాంటి సమస్య అయినా సరే, ఆర్థికంగా అయినా సరే, ఇంకా ఏ విధంగానైనా సరే తన వంతు మేర తనకు తోచిన మేర ఖచ్చితంగా కాదనకుండా సహాయం అందిస్తున్నాడు. ఇలాంటి సహాయ సహకారాలు ఇలానే కొనసాగించాలని మా యూత్ తరఫు నుంచి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తామని మనస్ఫూర్తిగా అన్నకు, ఇక్కడ వచ్చిన పెద్దలకు, అలాగే పాఠశాల యాజమాన్యానికి మేము మాట ఇస్తున్నాం మా యూత్ తరఫు నుంచి. ఒక 2 నిమిషాలు వంశాల గురించి నేను మాట్లాడతా. యాక్చువల్గా అన్నకి ఇష్టం ఉండదు అట్లా చెప్పుకోవడం, కానీ నేను మాట్లాడుతున్నాను సొంతంగా.
అయితే ఇవాళ ఉన్న రోజులలో ₹1 వేరే వాళ్ళకి ఇవ్వాలంటేనే అందరూ సందేహిస్తారు అసలు. అంటే ₹1 వేరే వాళ్ళకి, మన రూపాయి వేరే వాళ్ళకి పెడుతుంటేనే మనకు అసలు ఏదో ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. మనం ఎందుకు పెట్టాలి, మనమే ఎందుకు పెట్టాలి అనే టైప్ ఉంటారు. కానీ వంశన్న మాత్రము మీ ఒక్క మాట ఇట్లా అడిగితే చాలు, ఆయన అవసరం ఉందని తెలిస్తే మళ్ళీ ఎవరికైతే మేము కూడా అడిగేది ఎవరికి అడుగుతాం, ఖచ్చితంగా పిల్లలకు కానీ ఎవరికైనా నీడ్ ఉన్నది ఇది ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడుతున్న వాళ్ళకి అడుగుతాం. అట్లా అడిగిన వెంటనే మాకు స్పందించి మాకు ఎలాంటి సహకారాలను చేస్తున్నందుకు వారికి మా నవయువత యువత సంఘం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వారికి ఇవే మా ధన్యవాదాలు. అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్కి సంబంధించిన కొన్ని స్కూళ్ళల్లో పనులు చేయడం అనేది జరిగింది. దానికి సంబంధించి మనకి ఇక్కడ నల్లాలు, మన సింటెక్స్ ఇవన్నీ కొన్ని బాత్రూమ్లల్లో లీకేజీలు ఇవన్నీ చేయడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని బిల్లులు కూడా రావడం జరిగింది. కాకపోతే ఇంకా కొన్ని బిల్లులు ఆగిపోవడం వల్ల పనులు కూడా కొన్ని పెండింగ్ ఉన్నాయి. అవి బాల విఘ్నేష్. సెకండ్ ప్రైజ్ టి భానుప్రసాద్. బాయ్స్ అరవింద్. బాయ్స్ గర్ల్స్ జూనియర్స్ అండ్ అక్షిత్. బాల్ బాకెట్ బాయ్స్ సీనియర్స్. గౌతమ్ కోరుతున్నాం. మనం ఇలాంటి సన్మానం